కోటి రూపాయల అప్పున్న నెల రోజుల్లో తీరిపోయే పరిహారం మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి డబ్బు సమస్యలు ఉంటాయి. మరికొంతమంది అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోయి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోవాలంటే కొన్ని శక్తివంతమైన పరిహారాలు మీరు చేసుకోవాలి. మరి అలాంటి శక్తివంతమైన పరిహారాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నెల తిరగక ముందే మీ అప్పులన్నీ తీరిపోతాయి. కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతులు అవ్వాల్సిందే. కాబట్టి జ్యోతిష శాస్త్రంలో చెప్పబడిన కొన్ని శక్తివంతమైన లక్ష్మీబీజ పరిహారాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా కొత్తగా వీక్షిస్తున్న వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోకి ఓం నమః శివాయ అని ఒక కామెంట్ చేయండి. మన అరచేతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని మనస్సులో లక్ష్మీదేవిని స్మరించుకోండి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీ ఇంటికున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తోంది. చాలామంది ఇళ్లల్లో చీమలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇంట్లో ఎర్ర చీమలు ఉండకూడదు. అదే నల్ల చీమలు ఉంటే మాత్రం విపరీతమైన ధనయోగం కలుగుతోంది. మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మీ ఇంటికి మంచి జరగబోతుందని సంకేతం. కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడైనా నల్ల చీమలు కనిపిస్తే వాటికి కొంచెం పంచదార వేయండి. మీ సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. తమలపాకుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీ పూజ గదిలో 2 తమలపాకులను పెట్టుకోండి. పూజ గదిలో తమలపాకులు ఉంటే ఊహించలేనంత ఐశ్వర్యం మీ ఇంటికి కలుగుతోంది. అప్పుల సమస్యలన్నీ నెల రోజుల్లో తీరిపోతాయి. గురువారం రోజున పొరపాటున కూడా పెళ్ళైన ఆడవారు తలస్నానం చేయకూడదు. గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి. ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతాయి. కాబట్టి పొరపాటున కూడా గురువారం రోజున తలస్నానము చేయకండి. పసుపు చాలా శుభసూచికం. వారంలో ఒక్కసారైనా సరే మీ ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి. ఇంట్లో పసుపు నీళ్లు చిలకరిస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటికి వెళ్ళిపోతాయి. మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. ఏ ఇంట్లో అయితే దేవతలు ఉంటారో అలాంటి ఇళ్లల్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. ఎలాంటి ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉండవు. మనలో చాలామందికి సొంత ఇంటి కల ఉంటుంది. అలాగే భూములు కొనాలని ఆశ ఉంటుంది. అలాంటి వారు ఒక మట్టి కుండను తెచ్చుకొని మీ ఇంటి ఉత్తర దిశలో పెట్టుకోండి. ఉత్తర దిశలో మట్టి కుండ ఉంటే గృహయోగం కల్పిస్తోంది. త్వరలోనే మీ సొంత ఇంటి కల నెరవేరుతోంది. మీ ఆస్తిపాస్తులు కూడా పెరుగుతాయి. స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుండి 1 కేజీ బెల్లాన్ని తీసుకెళ్ళండి. పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా అప్పుల సమస్యలు తీరిపోతాయి. అయితే పొరపాటున కూడా పుట్టింటి నుండి పచ్చళ్ళు తెచ్చుకోకూడదు. పుట్టింటి నుండి పచ్చళ్ళు తెచ్చుకోవాలంటే మీ పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి పచ్చళ్ళు తెచ్చుకోవచ్చు. కల్లుప్పులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో కొంచెం కల్లుప్పును వేయండి. ఇంటి ఈశాన్య దిశలో కల్లుప్పు ఉంటే ఆకస్మిక ధనలాభాలు వరిస్తాయి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతోంది. ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో అలాంటి ఇళ్లల్లో డబ్బు సమస్యలు ఉండవు. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున కల్లుప్పు కొని మీ ఇంటికి తెచ్చుకోండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున ఉప్పును కొంటే ఆ ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతోంది. ఇక జీవితంలో డబ్బు కొరత అనేదే ఉండదు. స్వస్తిక్ గుర్తుకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా స్వస్తిక్ గుర్తు ఉండాల్సిందే. ఏ ఇంటి ముందైతే స్వస్తిక్ గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లల్లో ధనలక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతోంది. స్వస్తిక్ గుర్తు డబ్బును ఆకర్షిస్తోంది. అంతటి శక్తి స్వస్తిక్ గుర్తుకు ఉంటుంది. కాబట్టి మీ ఇంటి ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి. ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు 5 వత్తులతో దీపాన్ని వెలిగించండి. 5 వత్తులతో దీపారాధన చేస్తే కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతులు అవ్వాల్సిందే.
మీ ఇంట్లో డబ్బు పుష్కలంగా ఉండాలంటే ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి. ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి ఇంటి ఉత్తర దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి. క్రమక్రమంగా మీ ఇంటి ఆదాయం పెరిగి ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి చేకూరుతోంది. మనలో చాలామంది అద్దె ఇళ్లల్లో ఉంటూ ఉంటారు. అయితే అద్దె ఇంట్లో ఉండేవారు దక్షిణముఖంగా ఉండే ఇంటిని తీసుకోండి. దక్షిణముఖంగా ఇల్లు ఉంటే మీ ఇంటికి విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది. అలాగే ఇంట్లో పూజలు చేసేటప్పుడు దేవుని పూజలో బంతి పువ్వులు ఉపయోగించకూడదు. దేవునికి బంతి పూలను సమర్పిస్తే పేదరికం అనుభవిస్తారు. బంతి పూలల్లో పురుగులు ఉంటాయి కాబట్టి బంతి పూలను పూజలకు ఉపయోగిస్తే దేవునికి కోపం వస్తుంది. తద్వారా కష్టాలు కలుగుతాయి. వాస్తుశాస్త్రం ప్రకారం జామ చెట్టు అలాగే గోరింటాకు చెట్టు ఇంటి ముందు ఉండకూడదు. ఈ రెండు చెట్లు మీ ఇంటి ముందు ఉంటే జీవితాంతం డబ్బు సమస్యలతో ఇబ్బంది పడతారు. మీ ఇల్లంతా కష్టాలతో నిండిపోతోంది. కాబట్టి ఈ రెండు చెట్లను మీ ఇంటి ముందు లేకుండా చూసుకోండి. చాలామంది ఇళ్లకు నరదృష్టి తగులుతోంది. పక్కింటి వారి కళ్ళు మీ ఇంటిపై పడకుండా ఉండాలంటే మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోండి. గుమ్మడికాయను కట్టలేని వారు ఎరుపు రంగు వస్త్రంలో కల్లుప్పు వేసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. దృష్టి సమస్యలు తొలగిపోతాయి. అలాగే ప్రతి అమావాస్య రోజున కల్లుప్పుతో మీ ఇంటికి దిష్టి తీసుకోవాలి. ఇలా ఎవరైతే చేస్తారో ఇలాంటి ఇళ్లల్లో ఎలాంటి కష్టాలు ఉండవు. ఇలాంటి ఇళ్లల్లో దేవతలు నివసిస్తూ ఉంటారు. పౌర్ణమి రోజున ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయకు హారతి ఇవ్వండి. గుమ్మడికాయ అంటే లక్ష్మీదేవి స్వరూపం. ప్రతి పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి పౌర్ణమి నాడు గుమ్మడికాయకు హారతి ఇస్తే స్వయాన లక్ష్మీదేవికి హారతి ఇచ్చినట్లే. రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి పూజా గదిలో రాగి చెంబు ఉంటే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ప్రతి అమావాస్య రోజున కల్లుప్పుతో మీ ఇంటికి దిష్టి తీసుకోవాలి. ఇలా ఎవరైతే చేస్తారో ఇలాంటి ఇళ్లల్లో ఎలాంటి కష్టాలు ఉండవు. ఇలాంటి ఇళ్లల్లో దేవతలు నివసిస్తూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు తమ పుట్టింటి నుండి మెట్టినింటికి గాజులు తెచ్చుకోవాలి. ఇలా చేస్తే స్త్రీలకు సౌభాగ్య ప్రాప్తి కలుగుతోంది. మీ పక్కింటి వారైనా ఎదురింటి వారైనా ఎవరైనా సరే తోడు పెట్టుకోవడానికి కొంచెం పెరుగు అడిగితే అస్సలు ఇవ్వకండి. పెరుగు అంటే లక్ష్మీ స్వరూపం కాబట్టి ఎవరికైనా సరే మీ ఇంట్లో ఉన్న పెరుగుని ఇస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యాన్ని ఇస్తున్నట్టే. మీ ఐశ్వర్యం తగ్గిపోతోంది. ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి. మన ఇంట్లో గడపని లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తాము కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలను పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక కర్పూరం మీద 2 లవంగాలను పెట్టి కాల్చండి. దీని నుండి వచ్చే పొగ మీ ఇల్లంతా వేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతోంది. మీ సంపద బాగా పెరుగుతోంది. అలాగే చాలామంది ఇళ్లల్లో నలుపు రంగుల్లో ఉండే బకెట్లను వాడుతారు. పొరపాటున కూడా నలుపు రంగు ఉన్న బకెట్లు ఇంట్లో ఉండకూడదు. అలాంటివి వాడకండి. ఇలా ఉంటే మీ ఇంటికి అష్టమ శని దోషాలు ఏర్పడతాయి. స్త్రీలు నెలసరి సమయంలో వేడి నీళ్లతో స్నానము చేయాలి. చన్నీళ్లతో అస్సలు స్నానము చేయకూడదు. ఇలా చేస్తే స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక ఆడవాళ్లకు నెలసరి పూర్తయిన తర్వాత మీ చేతికి ఉన్న మట్టి గాజులు తీసేసి ఏదైనా చెట్టు దగ్గర పడేసి మీ చేతులకు కొత్త గాజులను వేసుకోవాలి. ప్రతి నెల ఇలా చేయలేని వారు నెలసరి పూర్తయిన తర్వాత మీ గాజులను పసుపు నీటిలో శుభ్రం చేసుకొని వేసుకోవచ్చు. ఈ వీడియోలో చెప్పిన పరిహారాలన్నీ మీరు తప్పకుండా పాటిస్తే మీకు ఖచ్చితంగా ధనయోగం కలుగుతోంది. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. అప్పుల బాధలన్నీ మటుమాయమవుతాయి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని మీ బంధుమిత్రులకు అందరికీ షేర్ చేసి వీడియో కింద ఓం నమః శివాయ అని ఒక కామెంట్ చేసి ఆ మహాశివుడి దీవెనలను పొందుదాము. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.